గోపీచంద్ భీమా ట్రయలర్ వచ్చిందండి. సరే మరి భీమా అని ఎందుకు దీర్ఘం పెట్టారో తెలియదు కానీ జనరల్గా బ్రహ్మ, అశ్వత్థామ, భీమ ఇలా టైటిల్ పెట్టేటప్పుడు దీర్ఘం లేకుండానే ఉండాలి. పిలిచేటప్పుడు అయితే భీమా అని అనొచ్చు, దాన్ని సంబోధన అంటాం. మరి చివరిలో ఆ హీరోయిన్ కూడా ఏదో రక్తం వచ్చేలా కొడితే భీమా అని చెప్పి అంది కాబట్టి మరి అందుకనే ఏమైనా దీర్ఘం పెట్టారేమో అని సరిపెట్టుకోవాలి. సీత, గీత ఇలాంటి అమ్మాయిల పేర్లను కూడా తెలుగులో చెప్పేటప్పుడు మనం దీర్ఘం లేకుండానే చెప్తాం. కానీ ఈ మధ్యకాలంలో అదేం దరిద్రం కానీ ఆ పేరే సీతా, గీత వచ్చింది, సీత వచ్చింది ఇలా మాట్లాడుతున్నారు. సరే, సెంటిమెంట్ కోసం టైటిల్స్ సాగదీయడాలు, లేని ఒత్తులు పెట్టడాలు, ఉన్న తోకలు కత్తిరించడాలు ఇలాంటి దరిద్రాలు సినిమాల్లో చాలా ఉంటాయి. గతంలో కూడా పెళ్ళాం ఊరెళితే అనే సినిమాకి చివర దీర్ఘం ఉంటే ఫ్లాప్ అవుతుందని ఎవరో చెప్తే పెళ్ళాం ఊరెళితే అని కట్ చేశారు. అలాగే లక్ష్మీ నరసింహ సినిమాకి లక్ష్మీ నరసింహ అని పెట్టారు. సరే, ఇవన్నీ సెంటిమెంటల్గా ఎవరో న్యూమరాలజిస్టో లేకపోతే జ్యోతిష్ కూడా చెప్పిన దాన్ని బట్టి పెడుతుంటారనుకోండి. సరే, సినిమా అంటే డబ్బు, అక్కడ లక్ష్మీదేవి ముఖ్యం కానీ సరస్వతి ముఖ్యం కాదు కాబట్టి ఎవడిష్టం వాడిది. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాను, నా టైటిల్స్ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను, తెలుగు భాషను నా ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తాననే హక్కు, సంపూర్ణ హక్కు మరి ప్రొడ్యూసర్స్కి ఉంటుంది కాబట్టి మనమేం అనలేం. కాకపోతే వాళ్ళు తీసేది తెలుగు సినిమా అంటున్నారు కాబట్టి కొంచెం భాష గురించి మాట్లాడుకోక తప్పదు. మేము మాట్లాడకుండా ఉండలేం. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. ఈ భీమా టైటిల్లో ఇంకో విశేషం ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా భీమా అంటుంటారు. ఆ బీకి ఒత్తుండదు, భీమా అని అనాలి. అది చాలామందికి తెలీదు, తెలిసినా ఒత్తు పెట్టేస్తుంటారు అనుకోండి. సరే, భాష గురించి ఆపి ట్రైలర్లోకి వస్తే గోపీచంద్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఆయన నుంచి ఒక మంచి మాస్ హిట్ రావాలని చూస్తున్నారు. ఈ హడావిడది చూస్తే బాగానే ఉంది. ఆ శివలింగానికి అభిషేకం, ఆ ఒంటి నిండా విభూతులు, ఆ ఆకారాలు చూస్తే అఘోరాలు. కాకపోతే చుట్టూ ఆడవాళ్ళు కూడా నుంచున్నారు, అక్కడ డప్పులు పట్టుకుని కొంతమంది. మొత్తం మీద ఇక్కడంతా శివభక్తి బాగా కనిపిస్తోంది. ఆ ఆలయం తలుపులు, డమరుకాలు, శివరూపాలు. కథ మాటకు వస్తే శ్రీ మహావిష్ణువు 6వ అవతారం, అదే పరశురాముడి అవతారం అంటూ డైలాగ్స్ ఉన్నాయి. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. కొందరు రాక్షసులు విర్రవీగుతున్నప్పుడు కరుణే చోపున ఒక బ్రహ్మ రాక్షసుని పంపాడు అని ఒక డైలాగ్ ఉంది. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతుకోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు అన్నట్టు అంతకితం టీజర్లో కూడా ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడరా అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. సో కేజీఎఫ్ లాగా ఎంతోమందిని హింస పెట్టే కొందరు రాక్షసుల్ని కొట్టడానికి వాళ్ళకంటే డేంజరస్ రాక్షసుడు ఒకడు వస్తున్నాడు, వాడే హీరో. ఆ టీజర్లో భగవద్గీత శ్లోకం కూడా చదివారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేది. కాకపోతే అక్కడ కూడా అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అన్నారనుకోండి. నిజానికి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనాలి, దీర్ఘాలు పెట్టకూడదు. సరే, టైటిల్లో భీమానే సాగదీసిన వాళ్ళు సంస్కృత శ్లోకాన్ని సాగదీయడం పెద్ద వింతేం కాదనుకోండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వచ్చినవాడు బ్రహ్మరాక్షసుడా యముడా అన్నది. ఎందుకంటే ఆ దున్నపోతూ వ్యవహారం చూస్తుంటే అది యముడి ఫీల్ తీసుకొస్తుంది అన్నట్టు. రీసెంట్గా నాని మూవీ సరిపోదా శనివారం గ్లింప్స్ వచ్చింది. దాంట్లో ఒక బీజీ మ్యూజిక్ ఉంది, సమవర్తి అని. సమవర్తి అంటే యముడు. నిజానికి ఆ బీజీ ఈ సినిమాకి సూట్ అవుతుందేమో అనిపించింది. సరే, ఇది యమా కాదు, భీమా. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతుకోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు. కాకపోతే ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉన్నాడు. మరి ఇది సోషల్ సినిమా అనుకోవాలా, సోషియో ఫాంటసీ అనుకోవాలా అంటే ఖచ్చితంగా సోషియో ఫాంటసీయే. హనుమాన్లో రామాయణ పాత్ర హనుమంతుడిని తీసుకొచ్చినట్టు ఇందులో పరశురాముడిని పట్టుకొచ్చారు. అయితే మరి పరశురాముడికి యముడికి లింక్ ఏంటి, మధ్యలో ఈ ఇన్స్పెక్టర్ కథ ఏంటి అన్నదే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా.
సరే, నేను ఊచకోత మొదలెడితే శ్మశానం కూడా సరిపోదని డైలాగు అదంతా కొంచెం స్కంద మ్యూజిక్లా ఉంది కూడా. బోయపాటి ఫీల్ వచ్చింది ట్రైలర్ చూస్తుంటే. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. మనిషి మధ్యలో కూర్చుని చుట్టూ వెలుగు వలయం విరూపాక్షలాగా కాస్త థ్రిల్ చేస్తాడేమో చూడాలి మరి. మార్చి 8 శివరాత్రి నాడు రిలీజ్ అన్నారు. అంత క్రితం టీజర్లు చూపించినప్పుడేమో ఫిబ్రవరి 16 రిలీజ్ అన్నారు అనుకోండి. చాలామందికి గుర్తుందో లేదో. సరే, ఏదేమైనా లేటెస్ట్ డేట్ మార్చి 8. సినిమాలో శివభక్తి కూడా ఉంది కాబట్టి శివరాత్రి రోజు రిలీజ్ చేయడం తప్పేం కాదు. కానీ పాపం హీరోయిన్ ఏమీ చేయలేక నిస్సహాయంగా భీమా అని పిలవడం చూపించారు. విషయం ఏంటంటే మార్చి 8 శివరాత్రి మాత్రమే కాదు, ఉమెన్స్ డే కూడా. కాబట్టి మరి లక్కీగా ఆ మహిళల మనోభావాలు ఏమైనా కాస్త దెబ్బతిని మహిళల్ని ఇంత నిస్సహాయంగా దీనంగా చూపిస్తారా అని చెప్పి ఫెమినిస్టులు ఎవరైనా గొడవ పడితే అది కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద చాలా కాలం తర్వాత గోపీచంద్ ఒక వెరైటీ మాస్ హిట్ ఇస్తాడనే అనుకుందాం. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతుకోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడొచ్చాడ్రా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.